అరటికాయ అంటే మనం ఇప్పుడు ఫ్రై గుర్తొస్తుంది కదండి. ఇలా కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. నేను చేసే పద్ధతిలో చేయండి. అయితే నేను ఇక్కడ ఒక అరటికాయని మాత్రమే యూజ్ చేసాను, ఇద్దరి వరకు వస్తుంది కర్రీ. అసలు ఎండుమిరపకాయ ఒకటి వేసుకోవాలండి, అలాగే ఒక ఆనియన్ యూజ్ చేశాను. అల్లమును వెల్లుల్లి అప్పటికప్పుడే దంచేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ కరివేపాకు కూడా చాలా యూజ్ చేస్తాను అనమాట. కొంచెంసేపు మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు అవి అప్పుడు టమాటా వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ముందుగా వాటర్లో పసుపు ఉప్పు వేసి కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అది అందరికీ తెలిసిన టిప్పే, బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. అరటికాయ ముక్కలు వేసి కొంతసేపు బాగా మగ్గించుకోవాలండి. ఎప్పుడు కూడా కర్రీ టేస్ట్గా రావాలంటే కొంచెం బాగా మగ్గించుకొని కారము, ఇప్పుడు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసి కూడా బాగా మగ్గించుకొని అప్పుడు ముక్కలు ములిగినంత నీళ్ళు వేసుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడే ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో టేస్ట్ చూసుకోవాలి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.